జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పండి. ఏంటి ఉదయం నుండి ఇంకా పూజ అయిపోలేదా? అయిపోయిందండి. వెళ్ళి గ్రీన్ టీ తీసుకురా. గట్లనే అండి. శ్రీవల్లి, 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 ఏమైంది? శ్రీవల్లి, శ్రీవల్లి, ఏమైంది? ఏంలే అండి. అంత నీరసంగా కనబడుతున్నావు. ఏం లేదంటావేంటి? నేను పట్టుకోకపోతే పడిపోయేదానివి తెలుసా? ఉపవాస దీక్ష కదా, దీపం కొండెక్కేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. అందుకే శ్రీవల్లి ఏం తినలేదు, కళ్ళు తిరిగాయంతే. సూర్యాస్తమయం అయింది నాన్న. దీపం కొండెక్కుతుంది, ఇప్పుడు తినేస్తుంది. బుద్ధుండే మాట్లాడుతున్నావా అమ్మా? కడుపుతో ఉన్న శ్రీవల్లి రోజంతా ఉపవాసంతో ఉండడం ఏంటి? మతిపోయిందా నీకు? అంటే దీక్ష కదా నాన్న. ఎందుకీ దీక్ష, ఎందుకీ పూజ? పస్తులుండి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఏవండి, ఒక్క 10 నిమిషాలు అయిపోతుందండి. మాట్లాడుకో. వాళ్ళని కాదు నిన్ననాలి. అసలు నువ్వు మారవా? నేను చెప్తున్నది ఎవరికి బుర్రకెక్కదా? కడుపుతో ఉండి ఒక్క వాటర్ డ్రాప్ తీసుకోకుండా డే అంతా ఫాస్టింగా. ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? సారీ అండి. ఈ పూజకి ఇట్లనే నిష్టగా చేయాలి. నిష్టగా పూజ చెయ్యి. మరి నీ కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి? అర్థం కాదా? ఆలోచించవా? 5 నిమిషాలైతే తినేస్తానండి. ఆలోపు ఏదైనా అయితే? ఇప్పుడే కదా స్ట్రెంత్ లేకుండా పడిపోబోయావు. తనకంటే తెలీదు. నీకేమైందమ్మా? ఏది మంచో ఏది చెడో చెప్పవా? అది నాన్న, ఇదంతా మన కోసమే, మన ఇంటి కోసమే. ప్రతి దానికి ఏదో ఒక సాకు. అయినా పస్తు నుండి పూజ చేయడం ఏంటి? నాన్ సెన్స్. 5 మినిట్స్లో అంతా క్లియర్ అయిపోవాలి. నువ్వు భోజనం చేయాలి, అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.